వైఎస్ఆర్ జిల్లా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో భారీగా దొంగ ఓట్లు వేస్తున్నారు ఎల్లో తాలిబన్లు. ప్రతి పోలింగ్ బూత్ వద్ద జమ్మలమడుగు టీడీపీ నేతలు తిష్టవేశారు. క్యూ లైన్లలో నిలబడి టీడీపీ గూండాలే ఓట్లు వేశారు. పోలింగ్ స్టేషన్ వద్ద తిష్ట వేసి ఓటర్ స్లిప్పులను ఇచ్చి జమ్మలమడుగు నుంచి తెచ్చుకున్న ఆ పార్టీ కార్యకర్తలను మాత్రమే లోపలికి పంపారు ఎల్లో తాలిబన్లు. అయితే ఓటర్ స్లిప్ తీసుకున్న వ్యక్తి స్లిప్పుల్లో ఉన్న పేరుకు వయసుకు తేడా వస్తుందని చెబుతున్నా ఏం కాదు మేం చూసుకుంటాము అని లోపలికి పంపారు టీడీపీ గూండాలు. అసలు ఓటర్ల బదులు దొంగ ఓట్లు వేశారు టీడీపీ గూండాలు. రిగ్గింగ్ జరుగుతున్నా పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవటం లేదు. నల్లపురెడ్డిపల్లి, నల్లగొండువారిపల్లి, ఎర్రిబల్లి, కనంపల్లి గ్రామాల్లో వందల కొద్దీ టీడీపీ గుండాలు తిష్టవేశారు. ఓటర్లెవర్నీ గ్రామంలోకి రానివ్వలేదు. కర్రలు, రాడ్లతో పహారా కాస్తున్నారు. పోలీసులు ఉన్నా ప్రేక్షక పాత్ర పోషించారు. మల్లారెడ్డి రామిరెడ్డి 124. మేము మల్లికార్జునపురం సార్. పొద్దున్నే 7 గంటలకు పోతే వేసి రావాలి ఓటు. మాకు ఇంటి దగ్గర పని ఉందని వచ్చినాం సార్. వాళ్ళ లోపలికి పంపించలేదు సార్. 11కి రాపోండి, 9కి రాపోండి, రాకుంటే ఏం పోండి అని అంటున్నారు సార్. మా ఊరోళ్ళని ఎవరిని పంపించలేదు సార్. పొద్దున్నే మేము 6 కల్లా రెడీ ఉన్నాము ఏజెంట్ వెళ్ళాలని. అంతలోపు మనుషులందరూ వచ్చి అక్కడ ఉన్నారు. పోలీసు వాళ్ళు వాళ్ళని పక్కన పెట్టుకొని కట్టలు పట్టుకొని ఉన్నారు. అసలు కొత్త వాళ్ళందరూ రావద్దని చెప్పినారు కదా. 144 సెక్షన్ ఎక్కడ పోయింది? పులివెందులు అమలు చేయలేదా? పోలీసు వాళ్ళే వాళ్ళకి అట్లా అంత ఐడియాలు ఇచ్చి ఇక్కడ పెట్టుకోండి అక్కడ పెట్టుకోండి అని చెప్తున్నారు. వాళ్ళకే అంత కోఆపరేట్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళు రావడం ఎందుకు? మా ఊరికి వచ్చినామని పేరా? అదేదో వాళ్ళ ఇళ్లలో ఉండొచ్చు కదా. మాది మేమే చేసుకునే వాళ్ళం, చూసుకునే వాళ్ళము. అంత ధైర్యం లేని వాళ్ళు పోలీసు వాళ్ళు ఎందుకైనారు? అసలు మమ్మల్ని ప్రొటెక్ట్ చేయడానికే కదా వచ్చింది పోలీసు వాళ్ళు. అసలు లేడీస్ ప్రొటెక్షనే లేదు. ఒక ఆంటీ ఓటు వేయడానికి వెళ్ళింటే ఆమె చేయి పట్టుకొని స్లిప్పి అని బెదిరించారంట. అక్కడ వాళ్ళుండి ఏం లాభం చెప్పండి? ఇంకా పొద్దున్న 7 పోలింగ్ అయితే ఇప్పుడు వచ్చారు. ఈ టైం అంతా ఏం చేస్తున్నారు? డిగ్గింగ్ అంతా అయిపోయింది. తర్వాత క్యాండిడేట్ ఇప్పుడు ఓటు వేయించుకోవడానికి వచ్చినారా? లేకపోతే చెల్లదు కాబట్టి వచ్చినారా? క్యాండిడేట్ కోసం ఎవరైనా రావాలా లేదా? ఏజెంట్ లేని ఓట్లు ఎలా వేసుకుంటారు? ప్రొటెక్షన్ లేనప్పుడు, పొద్దున్న నుంచి ప్రొటెక్షన్ లేనప్పుడు ఇప్పుడు ప్రొటెక్షన్ మాకు ఏదానికి ఏం అవసరం? మాకు అవసరం ఎప్పుడు రావాలి కదా. అవసరం లేనప్పుడు పోలీసులు ఎందుకు? ఈ బలగాలన్నీ ఏదానికి ఏం అవసరము? ఆ పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని తరుముతున్నారు. పోలీసు వాళ్ళే కట్టలు పట్టుకొని పరిగెత్తిస్తున్నారు. ఎవరికి మా వైఎస్ఆర్సీపీ మనిషి ఎవరు కనపడినా తరుముతున్నారు. వాళ్ళని కొట్టాలని ట్రై చేస్తున్నారు. చంపడానికి కూడా అసలు సిద్ధపడుతున్నారు. మేము ఏదానికి అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఎందుకు అమలు చేయాలి? ఎందుకు? మేమిద్దరము ఏజెంట్స్, కానీ అక్కడ వాళ్ళ ఏజెంట్స్ పెట్టుకుని వాళ్ళందరికి వాళ్ళు చేసుకుంటున్నారు డిగ్గింగ్, ఎవరు హెల్ప్ లేకోకుండా. తర్వాత ఇంకా ఎస్సీ కాలనీలోకి వెళ్లి స్లిప్పులు ఇస్తారా లేదా అని బెదిరిస్తున్నారు. మేము ఇవ్వము అంటే వెనకాల రౌడీల లాగా 2-3 మనుషులను తీసుకొని వచ్చి బెదిరిస్తున్నారు. మేము డబ్బులు ఇచ్చినప్పుడు తీసుకున్నారు, స్లిప్పులు అడిగినప్పుడు ఇవ్వడానికి మీకేమంటే మేము ఇవ్వను, మీ డబ్బులు మీరు తీసుకోండి అంటే ఇంకా ఎక్కువ బెదిరించి వాళ్ళని బెదిరిస్తున్నారు. మిమ్మల్ని చంపుతాము, మిమ్మల్ని కొడతాము, ఎట్లంటే అట్లా. ఇంకా పోలీసు వాళ్ళు ఉండడం ఎందుకు? ఈ ఊరికి రావడం ఎందుకు? వాళ్ళ ఇళ్లలో వాళ్ళు ఉండొచ్చు కదా. వాళ్ళ పక్కనే నిలబడి కట్టెలు పట్టుకొని ఉన్నారు పోలీసు వాళ్ళు. మేము ఇంతవరకు అసలు ఇంట్లోంచి బయటకు అడుగు పెట్టలేదు.